కావాలని ఇత్యాది సూచనలతో సామెతలతో చెప్పే ప్రగతికి పెట్టు అంటూ అంజల పోరానికి స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ప్రతీక చేద్దాం అడుసాన్ని వాయిద్దాం అనేటువంటి ఈ శకటం మన కళ్ళ ముందు కనబడుతున్నది. అదివరకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటము పడి మా గుడి పడి అమ్మ గుడి అనేటువంటి నినాదంతో జిల్లా విద్యాశాఖ తరఫున సమగ్ర శిక్ష తరఫున నంద్యాల జిల్లా విద్యాశాఖ శకటం లోకాశికమ మధ్యాహ్న పరిబోధన పథకం తల్లి వందనం ఇత్యాది ప్రభుత్వ పథకాలను ఆలంబన చేసుకుని వరకు బలహీన వర్గాల పిల్లలు అభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర అభివృద్ధిగా చేస్తున్నారు. ఈ యువ సాహిత్యంలో ఇచ్చేస్తున్నది. తల్లి ఒడిలో కూర్చున్న వాళ్ళు సురక్షితంగా ఉంటారు. తల్లి ఒడిలో ఉన్నటువంటి పాప సురక్షితంగా ఉంటుంది. ఇత్యాది కార్యక్రమాలతో చూసుకొని జిల్లా విద్యాశాఖ విజయ లక్ష్యం వ్యక్తులుగా వచ్చి స్వతంత్రంగా జీవించి దేశంగా బతకడానికి జ్ఞానంతో చక్కగా మాతృభాషలో రాష్ట్ర భాషలో అలాగే ఆంగ్లాంగం సమిష్టి కృషి ఫలితమని చెబుతూ తదుపరి అందరికీ మామ చంద్రమామ అయినట్టు అందరికీ అన్న రైతన్న ఈ ఇండియా డొక్కలకు ఇక్కడ ఊ పెట్టేటువంటి పాత రైతు అలాంటి సంపూర్ణమైన ఐదహారం లాగా నాలుగు వేస్తూ పైలు కోస్తూ సంకల్ప తీసుకో పొలం పిలుస్తుందిరా కదరా అంటూ వ్యవసాయ యాంత్రీకరణ ఒడిపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అన్నదాత జీవోవా పథకం 2025 రైతులకు ఆర్థికంగా ధనంగా అందిస్తోంది. ఈ పథకంలో రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, విత్తనాలు, ఎరువులు, కొనుగోలు, పెట్టుబడి సహాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి కావాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాలోనే అందజేస్తుంది. 2025-26 సంవత్సరం మొదటి విడతగా నంద్యాల జిల్లాలోనే 2,06,052 మంది రైతులకు అన్నదాత జీవోవా మరియు ప్రకృతి వ్యవసాయం కూడా జిల్లా కొత్తగా కొనసాగుతున్నది. భారీ జలాశయాలతో సాంకేతిక కాలంతో వ్యవసాయ పారిశ్రామిక సహజ వనరులను సువర్ణ భూమి నంద్యాల జిల్లాకు ప్రతిగా ఈరోజు వ్యవసాయ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రకాల ఈ పంట ఈ మాత్రం బాగా వ్యవసాయం రకరకాలైనటువంటి ఔషధ యోగ్యమైనటువంటి మొదలైనటువంటి సహా రైతన్నకు ప్రతిగా దేశానికి వినియోగ రైతన్న చెప్తాం. దానికి ప్రతిగా చూస్తున్నటువంటి ఈ వ్యవసాయ శాఖ శకటం అందరినీ ఆలోచిస్తామని కృషికి ధన్యవాదాలు. ఆధునిక వ్యవసాయంలో సాంకేతిక విప్లవం రైతుల ప్రగతికి సూపరమైన నినాదంతో ముందుకెళ్తున్నటువంటి వ్యవసాయ శాఖ శకటం అందరికీ ఆనందం. అలాగే తరచూ వ్యక్తమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ విభాగం శకటం. ప్రాచీన భారతదేశ సంప్రదాయం నుండి వచ్చిన గొప్ప యోగా మన శరీరము, ఆలోచనలు, చర్యలు బట్టి ప్రకృతితో మమేకం చేయడమే కాక పరిపూర్ణ ఆరోగ్యాన్ని, మంచి భావనలను కలిగించే యోగా. ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి యోగా ఎంత మాత్రమూ వ్యాయామం కాదు. యోగ ప్రకృతిలోను ప్రపంచంలోనూ ఏకోన్ముఖం చేసేటువంటి యోగా దైనందిన కార్యక్రమం. జీవన